రామ్ గోపాల్ వర్మ మతం మారుతా అని ప్రకటించారు. అదేంటి? అసలు దేవుణ్ణే నమ్మని ఆర్జీవి మతం మారుతా అని ప్రకటన చేయటం ఏంటి? కొత్తగా వింతగా ఉంది అంటారా? నిజమే. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా తన స్టైల్లో స్పందించే రాము ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ కామెంటే ఇప్పుడు వైరల్ అవుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు యుద్ధ తీవ్రతను పెంచాయి. మిస్సైల్ దాడులు, డ్రోన్ దాడులతో ఆ ప్రాంతం మారుమోగిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ మిస్సైల్ దాడులు చేయడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇరాన్లో అధ్యక్ష భవనం సహా 2 అణు కేంద్రాలపై దాడులు జరిగాయి. ఖమేనీ వారసుని ఎంపిక చేసే ప్రక్రియకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని బాంబులు పేల్చినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి. సేమ్ టైం ఇజ్రాయెల్ సైన్యం హెజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్లోకి ప్రవేశించి దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగుతూ పశ్చిమాసియాలో అమెరికా ఎంబసీలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. యుద్ధం కారణంగానే 4 రోజుల్లో ఇరాన్లో సుమారుగా 787 మంది, లెబనాన్లో 52 మంది మరణించారు. అమెరికా సైన్యంలో కూడా 6 సైనికులు చనిపోయినట్లుగా 18 మంది గాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం చర్చనీయాంశమైన వేళ దీనిపై స్పందించారు రామ్ గోపాల్ వర్మ. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని జీసస్, అల్లా మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు వర్మ. ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం, ఎవరు గెలిస్తే ఆ మతంలోకి తాను మారిపోతా అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు ఉన్న సమయంలో ఇలా రియాక్ట్ అవటం కరెక్టేనా అని నిలదీస్తే, మరికొందరు ఆయన స్టైల్ అది అని సమర్థిస్తున్నారు. అమెరికాలో మెజారిటీ ప్రజలు క్రీస్తుని ఆరాధిస్తారు. ఇరాన్ ముస్లిం దేశం, అందుకే మతపరమైన కోణంలో ఈ వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ యుద్ధం కారణంగా దుబాయ్, అబుదాబి, ఓమన్, ఖతర్ వంటి ప్రాంతాల్లో భయానక పరిస్థితులు ఉన్నాయి. విమానాశ్రయాలు మూతపట్టడంతో విదేశీయులు చాలా మంది అక్కడే చిక్కుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ పౌరులను సురక్షితంగా తరలించేందుకు అమెరికాతో పాటు ఐరోపా దేశాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తుంటే, మతం మారుతా అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు మరొక రకమైన చర్చకు దారితీశాయి.